జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువులకు ఎంతమంది దేవుళ్ళు, 3 కోట్ల మంది దేవుళ్ళు, తాగుబోతుకు ఒక దేవుడు, బ్రహ్మచారికి ఒక దేవుడు, అదేవిధంగా ఇల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, 2 పెళ్ళాలకు ఒక దేవుడు, ఒక పెళ్ళాంకి ఒక దేవుడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల యొక్క మనోభావాలను, హిందువుల యొక్క దేవుళ్లను టార్గెట్ చేస్తూ కేవలం ఒక మతం యొక్క మెప్పు పొందడానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఒక వర్గం యొక్క ఓటు దండుకోవడానికి హిందువుల మనోభావాలను కించపరుస్తూ హిందువులనే కాకుండా హిందువుల యొక్క దేవుళ్లను, అరే సీఎం రేవంత్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం, మా బండి సంజయ్ అని కూడా చెప్పిండు, సోమవారం ఒక దేవుని కొలుస్తాం, మంగళవారం ఒక దేవుని కొలుస్తాం, బుధవారం ఒక దేవుని కొలుస్తాం, గురువారం ఒక దేవుని కొలుస్తాం, శుక్రవారం ఒక దేవుని కొలుస్తాం, శనివారం ఒక దేవుని కొలుస్తాం, ఆదివారం ఒక దేవుని కొలుస్తాం. ఇవే కాకుండా సురా 33 కోట్ల దేవతలను కొలుస్తాం రా లుచ్చే, నీకెందుకురా నొప్పి, నీకు ఇష్టం లేకపోతే నువ్వు కొలవకు, కానీ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, హిందువులను కించపరుస్తూ, హిందూ దేవుళ్లను కించపరుస్తున్నావు. తప్పకుండా నీకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందువులందరూ ఏకమై నీకు బుద్ధి చెప్తారు. త్వరలోనే నీ సమాధి కడతాము. తప్పకుండా హిందువుల ఉసురు తలిగి నువ్వు నాశనమైపోతావు. నీ గద్దె దిగేటంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి మండల కేంద్రంలో కూడా మరి నిరసన వ్యక్తం చేస్తూ హిందువులను ఏదైతే నువ్వు కించపరుస్తున్నావో దానికి నీకు తప్పకుండా త్వరలోనే బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.